నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణులతో బృందంతో కలిసి పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మోంతా తుఫాన్ కారణంగా పడిన భారీ వర్షాలకు ఫీడర్ కెనాల్ 850 మీటర్ వద్ద 100 అడుగుల పొడవున 30 అడుగుల లోతులో పడిన గండిని మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. జంట సొరంగాలలో 9 కిలోమీటర్ల చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కూడా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణంలో డిజైన్స్ అప్రూవల్ చేయాలని ఆదేశించారు. వెలిగొండ క్యాంప్ ఆఫీస్ నందు ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ జగన్ పూర్తవ్వని వెలిగొండను జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం దగా చేశాడు. పూర్తవ్వని వెలిగొండను పూర్తి చేశానని జగన్ అనడం ప్రపంచంలో 8వ వింత. నిర్వాసితులకు 900 కోట్లకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా ఒక్క రూపాయి అందించలేదు. నాడు 2014-19లో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు 1373 కోట్ల నిధులు కేటాయించి 1319 కోట్లు అనగా 96% ఖర్చు చేశారు. 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తవ్వకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు చంద్రబాబు పునరుద్ధరించారు. టనల్ 2లో ఇంకా 4.2 కిలోమీటర్ లైనింగ్ పనులు, బెంచింగ్ పనులు చేయడంతో పాటు టీబీఎం మిషన్ తొలగించాల్సి ఉంది. ఫీడర్ కెనాల్ లైనింగ్ మరియు 3 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల కోసం ఇటీవలే 456 కోట్లతో టెండర్లు పిలిచాం. ఈ నెలలోనే ఫీడర్ కెనాల్ పనులు మొదలు పెట్టబోతున్నాం. టనల్ 2లో టీబీఎం మిషన్ తొలగించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాం. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు 2026 కల్లా వెలిగొండ పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని రామనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, సాగునీటి అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. తల్లిని చెల్లిని బయటికి వెళ్ళినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయన పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు. చేత ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క ప్రకాశం జిల్లా ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క కృష్ణా నదీ జలాలు వారి యొక్క ఆయకట్టుకి, వారికి సాగునీరుకి, వారికి తాగునీరు అందించే బాధ్యత ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా చూసాం. వాళ్ళ అవినీతి పత్రిక ఒకటి ఉంది. అవినీతి పత్రికలో కూడా ఈవేళ ఒక ఆర్టికల్ రాశారు. ఈవేళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారు అంటే అసలు మనం ఆ పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు రాసిన కథనాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే సంవత్సరంన్నర నుంచి అసలు పనులే కుంటుపడిపోయి ఉంటారు. అది సంవత్సరంన్నర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన 4 డేట్లు పెట్టాడు వెలిగొండకి. ఆ రోజు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా, ప్రాజెక్టు పూర్తి అవడంతో నాకు పోనేంటి, డేట్ ఇచ్చాం కదా బట్టి డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే. వాస్తవంగా చూస్తే అక్కడెక్కడ రూపాయి పని చేయాలి 5 సంవత్సరాలు. కానీ మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఎన్ని పనులు పరిగెట్టించి పని చేస్తూ ఉంటే మరి వాళ్ళ పత్రిక ఎవరైతే వాళ్ళ ఛానల్ ఇట్లా ఎప్పుడు కూడా అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధిత జిల్లా, ఖచ్చితంగా మేము పెట్టుకునేటువంటి ప్రయారిటీ ఆ వెలిగొండ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న కూడా మీరు చూసారు హంద్రీనివా రాయలసీమకి అత్యంత జీవనాడి హంద్రీనివా, అది కూడా టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్ ఏదైతే 2025 జూన్ కల్లా మరి హంద్రీనివాను పూర్తి చేస్తానన్నాం. ఖచ్చితంగా అన్న మాట ప్రకారమే 2025లోనే హంద్రీనివాను పూర్తి చేసి 738 కిలోమీటర్ ఆఖరి వరకు కూడా కృష్ణా నీళ్ళని తీసుకుని వెళ్ళాం హంద్రీనివా ద్వారా. ఇప్పుడు చెరువులన్నీ కూడా నింపుతూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండకు కూడా 2026 కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు. ఖచ్చితంగా ఆయన ఆ సమయానికి పూర్తి చేస్తాం. ఈ యొక్క ప్రకాశం వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధిత జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం.